దేవుని స్తోత్రం. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ అధ్యాయంలో మరి నీతి నిమిత్తం హింసించిన వాళ్ళు ధన్యులు అని మరి మత్తయి సువార్తలో తేటగా రాయబడింది. చక్కగా తేటగా మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 10వ అధ్యాయంలో తేటగా మాట్లాడారు. ప్రియులారా గమనించండి, నీతి నిమిత్తం మనం హింసించబడిన పర్లా, నీతి నిమిత్తం మనం ఎన్ని బాధలు పడినా పర్లా, ఎప్పుడైతే నీతి నిమిత్తం మనం హింసించబడ్డామో, ఎప్పుడైతే నీతి నిమిత్తం యథార్థంగా జీవించామో, ఎప్పుడైతే నీతి నిమిత్తం నిజాయితీగా ఉన్నామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామో, అప్పుడే ప్రభు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడని మరి ఇందులో కొన్ని మాటలు మాట్లాడడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. చూడండి ప్రియులరా, మనం ఏ స్థితిలో ఉన్నాం ప్రభు తెలుసుకుని మనము, ఆయన రక్తంలో కడగబడి మనము, బల్ల తీసుకుని మనము, ప్రతి నెల కూడికి వెళ్ళి మనం, ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళి మనము, నీతిగా జీవించే మనం ఏ విధంగా ఉన్నాం. అందుకే మన కోసమే దేవుడు మాట్లాడుతూ చూస్తున్నాం. ప్రియులారా చూడండి, నీతి అంటే మనం ఎక్కడున్నప్పుడు నీతిగా ఉండాలి, మన పనిలో నీతిగా ఉండాలి, మనం వెళ్ళే స్థలాల్లో నీతిగా ఉండాలి, మన జాబుల్లో నీతిగా ఉండాలి. నీతి తప్పుకోకుండా మన క్రమముగా ఆయన యందు నీతిగా ఉంటే మరి ఆయన రాజ్యానికి వారసులు చేస్తారని మరి ఈ గ్రంథంలో రాయబడింది. అంత మాత్రమే కాదు ప్రియులారా, బయట కంట్రీలకి దుబాయ్, కోయిటా, బెహ్రెయిన్ బయట కంట్రీలకి వెళ్ళిన బిడ్డలు కూడా మరి నేను మాట్లాడుతున్నాను. మరి ఇక్కడి నుంచి కుటుంబాలు విడిచిపెట్టి ఆర్థిక విషయంలో మీరు వెళ్తారు. మీరు నీతిగా జీవించాలి, నీతిగా బతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు అక్కడ ఒంటరి జీవితంలో మీరు ఉంటారు, చాలా ప్రయాసపడతారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మరి మీరు నీతిగా జీవించాలి. చూడండి, ఈ కొన్ని సంవత్సరాల్లో కష్టపడి పనిచేస్తాం, డబ్బులు మన దగ్గర ఉన్నాయని నీతి తప్పితే కనుక దేవుడు మనకి శిక్ష ఖచ్చితంగా. అందుకే దేవుడు ఇందులో తేటగా రాయబడ్డాడు. చూడండి, మత్తయి సువార్త 5:10 ఉంటుంది, తేటగా ఉంటుంది. బైబిల్ చదివి వాళ్ళు చదివి కొద్దిగా దాన్ని ధ్యానించండి. ప్రియులారా గమనించండి, మరి కలప దేశంలో ఉన్న వాళ్ళు ఒంటరి జీవితాల్లో ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, ఎంతో కష్టపడతారు. మరి అక్కడ కూడా గ్రూపుల్లో ప్రార్థనలో పాల్పంచుకుంటారు. మరి ఎంతో ఉన్నతమైన దైవజనులు గ్రూపుల్లో మీకు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు విశ్వాసంగానే ఉంటారు, మీరు బాప్తిస్మాలు తీసుకుంటారు. కానీ సాతానుడు మీ మధ్యలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ నీతిని తప్పించడానికి ఆ డబ్బును మిమ్మల్ని ఎర్రేసి మరి ఆ యొక్క చిక్కులు పడుతూ ఉంటాడు సాతానుడు. అందుకే ప్రభు తేటగా మాట్లాడాడు, ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు, బంగారం శాశ్వతం కాదు, పొలాల శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు. ప్రియులారా గమనించండి, ఈ కొన్ని సంవత్సరాలే మనం భూమి మీద జీవిస్తాం, చనిపోని మరుక్షణమే మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నీతిని ప్రకటించాలి, నీతిగా జీవించాలంట, నీతిగా జీవించాలి, నీతిని ప్రకటించాలి. ఎవరైనా నీతిలో తొలగిపోయారనుకో ప్రియులారా, మీరు కలప దేశంలో మీరైనా సరే, మరి దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసువార్త ప్రకటించమని చెప్పారు కనుక, మరి దైవజనులు ఎన్నో మార్లు మీకు వాక్యాలు అందించారు కనుక, ఆ వాక్యాన్ని ద్వారా మీరు సాతానుడు పట్టుకుని చీకటి శక్తుల్లో బంధించబడి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ గ్రూపుల్లో దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ప్రభు ఒకటే అంటున్నాడు, ఏ ఆత్మ నశించుకోవడం నాకు ఇష్టం లేదు, నేను నా రక్తంతో కడగబడిన నా బిడ్డలు ప్రతి ఒక్కరూ నా రాజ్యంలోకి చేరాలి అని సేవకుల్ని ఏర్పాటు చేసుకుని మరి ఈ మాటలు మాట్లాడటానికి మరి ప్రభు వారు ఎంతో శ్రేష్టంగా మాట్లాడుతున్నారు ఈ రాత్రి. మీరు గమనించండి ప్రియులరా, ఈ మాటలో సారాంశం మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోండి ప్రియులరా. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది నీతి తప్పుతున్నారు, వాళ్ళ మాటల్లో నీతి తప్పుతుంది, వాళ్ళ ప్రవర్తనలో నీతి తప్పుతుంది, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో నీతి తప్పుతున్నారు, మరి వాళ్ళ ఉన్న స్థలాల్లో నీతి తప్పుతున్నారు, మరి వాళ్ళ ఉన్న కంట్రీలో నీతి తప్పుతున్నారు. అందుకే దేవుడు మనం ఇలాగా ఉంటామని మరి మత్తయి సువార్తలో 5:10 అధ్యాయంలో మరి తేటగా మన కోసమే మాట్లాడుతున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుళ్ళలో ఉన్నారు, ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారు, ఆయన రక్తంతో కడగబడ్డారు, బల్లారాధనలో పాల్పంచుకుంటున్నారు, దేవుని యందు విశ్వాసంగా ఉంటున్నారు, ఇతరులకు మీరు బోధిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీరు నీతిని తప్పితే గనక ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశం లేదని ప్రభువు తేటగా మాట్లాడుతున్నారు.
గమనించండి, ఈరోజు నేను మాట్లాడే మాటలో మీరు అర్థం చేసుకోండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ప్రియులారా, ఈరోజు అనేక మంది అలాగే ఉంటున్నారు, నీతి తప్పేవాళ్ళుగా ఉంటున్నారు, మాట తప్పేవాళ్ళుగా ఉంటున్నారు, విశ్వాసాలు అలాగే ఉంటున్నారు, సేవకులు కూడా అలాగే ఉంటున్నారు. సేవకులు కూడా మాట్లాడుతున్నారు, మాట తప్పి సేవకులు కూడా చాలామంది ఉన్నారు. ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన నీతిగా ప్రవర్తిస్తే కనుక ఆయన రాజ్యంలోకి వెళ్తారని మరి తేటగా మరి మాట్లాడారు. కనుక మనందరం కూడా మరి చిన్న లేదు పెద్ద లేదు, ఆయన రక్తంలో కడగబడిన మనందరం కూడా నీతిగా మనం ప్రవర్తిస్తే కనుక, నీతిగా మన కుటుంబాన్ని నడుపుకుంటే కనుక, నీతిగా మన సంఘాల్లో ప్రవర్తిస్తే కనుక, నీతిగా మీరు దుబాదేశంలో ఉన్న మీరు నీతిగా మీ యజమానులతో నీతిగా ప్రవర్తిస్తే కనుక, మీ కుటుంబీకులతో నీతిగా ఉంటే కనుక, యథార్థంగా ఉంటే కనుక, అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎందుకంటే ప్రియులరా, నేను ఇందాక ఒక మాట జ్ఞాపకం చేశాను, ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు మనం జీవిస్తాం. ఈ కొన్ని సంవత్సరాలు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కరువులు వస్తాయి, కగ్గాలు వస్తాయి. తర్వాత ఏదో దినాన్ని మనం చనిపోవాలి. మన ఆయుష్ ఎంతవరకు ఉందో మనకు తెలియదు, గాలిలో బుడగలాంటి జీవితం. కానీ ఈ కొన్ని సంవత్సరాలైనా నీతిగా నిజాయితీగా మనము ఉంటే గనక, మన కుటుంబాన్ని మన కట్టుకుని నీతిగా జీవిస్తే గనక, ఈ యొక్క సాతానుని మన హృదయంలో రానకుండా కాపాడుకుంటే గనక, ఈ కుటుంబాలు దీవించబడతాయి, మీరు ఆశీర్వదించబడతారు. మీరు వెళ్ళిన కష్టం మీకు కష్టాజీతం మీకు నిలబడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు కాదు, మన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా కష్టాజీతం నిలబడాలంటే నీతిగా ప్రవర్తించాలి, నీతిగా నడవాలి, యథార్థమైన జీవితం జీవించాలి. ఎప్పుడైతే అటువంటి జీవితం జీవించారో ప్రభు ఆ జీవితాన్ని ఇష్టపడతా ఉంటాడు. పిల్లలు చూడండి, మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ అధ్యాయంలో మరి నీతి కొరకు మనము చనిపోయినా పర్వాలేదంట. ఇన్ని నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కరువులు వచ్చినా, కగ్గాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆగిన కొరకు మనం నీతిగా జీవిస్తే ఆయన మనకి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తారని మరి ఈ యొక్క అధ్యాయంలో తేటగా రాయబడి ఉంది. ప్రియులారా, గమనించండి, నేను వాక్యం ముగిస్తున్నాను. ఈ వీడియోను మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీరు షేర్ చేయండి. మీరు దుబాయ్ దేశంలో ఉన్న, మన ఇండియాలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క వీడియో అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే దీని ద్వారా కొంతమంది అయినా మారాలన్న మా ఆశ. మేము ప్రతిరోజు అనుదినం ప్రార్థిస్తున్నాం. అందుకే మనం చనిపోయే ముందు కొన్ని ఆత్మలను రక్షించాలని. ఎందుకంటే ఇప్పుడు దాకా లోకంలో పాపంలో జీవించాం, ఇప్పుడు దాకా శాపంలో ఉన్నాం. అందుకే కొంతకాలమని మేము సేవ చేయాలని మరి మేము తీర్మానం తీసుకుని ఆ ప్రభువారు ఆ అంగీకరణ ద్వారా మేము ఈ మాటలు మాట్లాడడానికి సిద్ధమై ఉన్నాం. మరి సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మరి మాకు కొన్ని మాటలు చెప్పాలని ఆశతో ప్రతిరోజు మేము వీడియో తీస్తున్నాం. మరి మీరు ఈ వీడియో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలంటే మరి నీతిగా జీవించాలని మరి ప్రభు తేటగా మాట్లాడారు. కనుక ఆ విధంగా జీవించి మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రేమతో మనం కోరుతున్నాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల దేవ, వందనాలు, స్తుతులు. నాయన, నీతిగా జీవించాలని తేటగా వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. అందుకు వందనాలు. ఈ బిడ్డలు ఆయన ఇక్కడున్నా ఎక్కడున్నా నీతిగా జీవించే కృపను బిడ్డలు అనుగ్రహించండి, నడిపించండి, బలపరచండి. మాతో సహా ఈ కృప చూపించండి, మీరే బలపరచండి. యేసు పరిశుద్ధమైన నామములో